టీడీపీ సభ్యత్వాలు మొదటిసారి కోటి దాటాయి. పార్టీలో అనేక సంస్థాగత మార్పులు తీసుకుని వస్తున్నాం. రాయలసీమ ప్రాంతమైన కడపలో ఈసారి మహానాడు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. నియోజకవర్గ స్థాయిలో కూడా ప్రగతి శనివారం ప్రజా దర్బార్ నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చామని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు. మరి ఈరోజు పోలిట్ బ్యూరోలో సుమారు 4:30 గంటలు చర్చించడం జరిగిందండి. అయితే ముఖ్యంగా మరి పార్టీ సంస్థాగత నిర్మాణం మీద కూడా చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది. ఈరోజు మాకు విజయవంతంగా మెంబర్షిప్ చేసుకోగలిగామండి. ఏపీలో సుమారు 1,22,905 మెంబర్షిప్ మన ఆంధ్రప్రదేశ్లో చేయడం జరిగింది. అలాగే తెలంగాణలో 1,74,367 చేయడం జరిగింది. అండమాన్లో 4,245. మొత్తంగా ఈ 3 ప్రాంతాల్లో కలుపుకుంటే 1,02,1,517 మెంబర్షిప్ పూర్తి చేసుకున్నామండి. చాలా అంటే ఫస్ట్ టైం మేము 1,00,00,000 మెంబర్షిప్ చేరుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే దీంతో మాకు ఒక స్ట్రక్చర్ వేసుకున్నాం, ఏదంటే క్లస్టర్ యూనిట్ బూత్ అని. దీంతో పాటు ఇంకా కొంచెం కింద స్థాయికి వెళ్ళాలి. ప్రతి ఇంటికి ఒక తెలుగుదేశం పార్టీ, ప్రతి 40 ఇంట్లకి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉండే విధంగా మరి కుటుంబ సాధికార సారథులు అని చెప్పేసి వాళ్ళు కూడా వేసుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నామండి. గతంలో వేసుకున్నాం కానీ పూర్తి స్థాయిలో మేము ఇంటిగ్రేట్ చేసుకోలేకపోయాం. కనుక ఈసారి దాని మీద దృష్టి పెట్టి పూర్తి స్థాయి పార్టీలో కార్యకర్తలందరూ కూడా మమ్మకం అయ్యేటట్టుగా చేయాలని ఒక ఆలోచనకు వచ్చామండి. దీంతోపాటు ఏదైతే కార్డులు ఉన్నాయో, గతంలో కొంచెం కార్డ్స్ మాకు మెంబర్షిప్ అయినప్పటికీ కూడా కార్డ్స్ ఇవ్వలేదన్నారు. కనుక ఈసారి మార్చి 15 కల్లా కార్డ్స్ ఇచ్చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మహానాడు ఈసారి కడపలో పెట్టుకోవడం జరిగిందండి. ఎందుకంటే అక్కడ అన్ని ప్రాంతాల్లో పెట్టాం కానీ కడప ప్రాంతంలో అంటే ఎక్కువ రాయలసీమ ప్రాంతంలో పెట్టుకోలేదు. అక్కడ అకామిడేషన్ ఉంటుందా లేదా అని కొంతమంది అప్రహెన్షన్స్ ఇచ్చి ఉన్నప్పటికీ కూడా అక్కడ పెట్టాలని ఒక ఆలోచన మరి జాతీయ అధ్యక్షులు వారు తీసుకున్నారు. కడపలో ఈసారి మరి 3 రోజుల పాటు మహానాడు చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నామండి. వీటితో పాటు గ్రీవెన్స్కి సంబంధించి ఎక్కువ మంది మెయిన్ ఆఫీస్కి వస్తున్నారు కనుక అవి నియోజకవర్గ స్థాయిలో ఎవరైనా అందుబాటులో ఉండట్లేదేమో, దానివల్లే మెయిన్ ఆఫీస్కి ఎక్కువ మంది వస్తున్నారని ఒక ఆలోచనకి రావడం జరిగింది. కనుక నియోజకవర్గం స్థాయిలో ప్రతి శనివారం కూడా గ్రీవెన్స్ తీసుకోవాలా ఎమ్మెల్యేస్ అని చెప్పేసి మరి అది కూడా నిర్ణయం తీసుకుని చెప్పి తెలియజేస్తున్నాం. దాంతోపాటు శనివారం పూట ఎక్కడ కూడా గ్రీవెన్స్ ఉండేటట్టుగా ఎక్కువ మందికి అంటే జనరల్గా పబ్లిక్ని గ్రీవెన్స్కి అక్కడ ప్రభుత్వం దగ్గరికి అంటే అధికారుల దగ్గరికి వెళ్తున్నారు, మా దగ్గరికి వస్తున్నారు. అయితే నియోజకవర్గం స్థాయిలో దాన్ని హ్యాండిల్ చేయాలనే ఉద్దేశంతో మరి ఎమ్మెల్యేస్ అందరూ కూడా ప్రతి శనివారం తీసుకోమని చెప్పడం జరిగింది. అదే పార్టీకి వచ్చేటటువంటి కార్యకర్తకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే మాకు ఇప్పుడు సుమారు 1,00,00,000 మంది పైన మెంబర్షిప్ ఉంది. ఇక్కడ జనరల్ పబ్లిక్ వచ్చేసరికి వాళ్ళకి అంత గౌరవం దొరకట్లేదని ఒక చిన్న భావన ఎక్కువ మందిలో వ్యక్తం చేశారండి. అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు అనకాపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం. అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు అనకాపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశం. అనకాపల్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో బూడి ముత్యాల నాయుడు చేతుల మీదుగా ఫీజు రియంబర్స్మెంట్ పోస్టర్ను ఆవిష్కరించారు. బూడి ముత్యాల నాయుడు మీడియాతో మాట్లాడుతూ రేపు 5వ తేదీన ఫీజు పోరుబాట కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలతో పాటు విద్యార్థులకు ఇవ్వవలసినటువంటి ప్రతి సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో ఆ బకాయిలు ఇప్పటిదాకా 3,900 కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం చెల్లించకుండా ఉండిపోయింది. విద్యార్థులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు మానసికంగా ఫ్రీగా ఉంటేనే చదువులో ముందుకు వెళ్లగలరు. తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందరు. వైసీపీ గతంలో చెప్పినట్టు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల్లో భాగంగా గతంలో రైతుల తరఫున ధర్నా కార్యక్రమం చేపట్టాం. విద్యుత్ ఛార్జీలపైన వినియోగదారుల తరఫున పోరుబాట చేశాం.
అలాగే ఈ నెల 5వ తారీఖున కలెక్టరేట్కు వెళ్లి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని వినతి పత్రం అందజేస్తున్నాం. అలాగే అన్ని జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాల్లో పోస్టర్ ఆవిష్కరణ మరియు వినతి పత్రం ఇవ్వాలని సంకల్పం చేశామని తెలియజేశారు. రేపు 5వ తేదీన జరపతలపెట్టినటువంటి ఈ ఫీజు పోరు ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలతో పాటు విద్యార్థులు చెల్లించవలసినటువంటి ప్రతి సంవత్సరం ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే చేయాలో ఆ బకాయిలు ఇప్పటి వరకు కూడా 3,900 కోట్ల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం చెల్లించకుండా ఉండిపోవటం వలన విద్యార్థులు ఎంతోమంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చాలా ఆందోళన గురయ్యే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. విద్యని అభ్యసించేటువంటి విద్యార్థులకి మానసికంగా ఫ్రీడమ్ ఉంటేనే వాళ్ళ చదువులో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. తల్లిదండ్రులు కూడా ఆందోళన నుంచి బయటపడేటువంటి పరిస్థితులు ఉంటాయి. మేము గతంలోనే చెప్పాము, ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలతో పాటు మరి నిరంతర ప్రక్రియగా జరుగుతున్నటువంటి పిల్లలు చదువుకునేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో వాడికి చెల్లించేటువంటి ఫీజులు ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లించే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేయకపోవటం వలన పిల్లలు ఆందోళన చెందుతూ ఉన్నారు. అందుగురించే మేము గతంలో రైతుల తరపున ఒక ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇచ్చినటువంటి మాట ప్రకారంగా చెప్పినటువంటి విధంగానే మరి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలు పెంచబోమని పెంచే కార్యక్రమం ఎప్పుడైతే చేపట్టారో దాని మీద కూడా మేము పోరుబాటు పెట్టి ఈ వినియోగదారుల తరపున కూడా ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ తరపున. మరి 3వ కార్యక్రమము ఈ ఫీజు పోరు కార్యక్రమాన్ని కూడా 5వ తేదీన మరి కలెక్టరేట్కి వెళ్ళి కలెక్టర్ గారికి విద్యార్థుల తల్లిదండ్రుల తరపున తక్షణమే వారికి చెల్లించవలసినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా బకాయి లేకుండా చెల్లించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా నాయకులతో పాటు పాత్రికేయ మిత్రులారు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. విద్యార్థులతో చెలగాటం అలాగే తల్లిదండ్రులతో మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అబద్ధపు ఉబలాటాలు చూస్తే ఇది ప్రజాస్వామ్యంలో అబద్ధాల హామీలతో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిన బాధ్యత ప్రధానంగా ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఆధారపడి ఉంది. ఇప్పుడే నాయుడు చెప్పారు క్లియర్గా, మేము గతంలో 3 కార్యాచరణ ప్రకటించి గౌరవ ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఒక రథసప్తమి నాడు తిరుమలలో శ్రీవారి దర్శనానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. 4వ తారీఖు నాడు ఫిబ్రవరి 4వ తారీఖు 5:30 గంటల నుండి 8 గంటల వరకు సూర్యోదయం, 6:44 AM సూర్యప్రభ వాహనం, ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు చిన్న శేష వాహనం, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 గంటల నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం, మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్ర స్నానం, సాయంత్రం 4 నుండి 5 వరకు కల్పవృక్ష వాహనం, సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు సర్వ ఉపాల వాహనం, రాత్రి 8 నుండి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనం. ఈ విధంగా మలయప్ప స్వామి వారు ఊరేగింపు ఉంటుంది. దానికి అనుగుణంగా పలు సేవలు, ప్రివిలైజేషన్, దర్శనాలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అష్టదళపాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర ఉంజల దీపాలంకరణ సేవలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరుగుతుంది. ఎన్ఆర్ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగులు, ప్రివిలేజ్ దర్శనాలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. తిరుపతిలో ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకన్లు జారీ చేయటం కూడా రద్దు చేయడం జరిగింది. ప్రోటోకాల్ ప్రములకు మినహా వివిధ బ్రేక్ దర్శనాలు రద్దు. బ్రేక్ దర్శనాలను సంబంధించి ఫిబ్రవరి 3న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. అదేవిధంగా
ప్రత్యేక ప్రవేశ దర్శనం ఎస్ఈడి టికెట్లు ఉన్న భక్తులు వేచి ఉండకుండా నిర్ణీత సమయంలో మాత్రమే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద రిపోర్ట్ చేయాలని చెప్పి భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. 1250 మంది పోలీసులు, సుమారు 1000 మంది విజిలెన్స్ సిబ్బందితో భద్రతా సేవలు చేయడం జరుగుతుంది. ఆక్టోపస్, ఏపీఎస్పీ, అగ్నిమాపక దళం, ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. గ్యాలరీలో ఉన్న భక్తుల కొరకు ప్రవేశ నిష్క్రమణ మార్గాల్లో పాటు అత్యవసర మార్గాలు, ఎమర్జెన్సీ గేట్లు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం చక్ర స్థానానికి కరిణిలో ఎన్డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మాడవీధిలో భక్తులకు అందుతున్న సౌకర్యాల పరిశీలనకు సీనియర్ అధికారులతో నిరంతర పర్యవేక్షణ కూడా జరుగుతుంది. అన్నప్రసాదాలు ఉదయం నుండి రాత్రి వరకు గ్యాలరీలో వేచి ఉన్న వ్యక్తులకి తిలకించడానికి వేచి ఉన్న భక్తులందరికీ కూడా నిరంతరంగా తాగునీరు, మజ్జిగ, సాంబార్ అన్నం, పెరుగు అన్నం, పులిహార, పొంగలి వంటి అన్నప్రసాదాలు నిత్యం సరఫరా చేయడం జరుగుతుంది. అన్నప్రసాదాలు ఉదయం నుండి రాత్రి వరకు గ్యాలరీలో వాహనాలను తిలకించడానికి వేచి ఉండే భక్తులకు నిరంతరంగా తాగునీరు, మజ్జిగ, సాంబార్ అన్నం ఇదివరకే చెప్పాను. అవన్నీ కూడా అందరికీ ఉదయం నుంచి రాత్రి వరకు వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది. అసెంబ్లీలో టీడీపీకి చంద్రబాబు, జనసేనకు పవన్ ఎలాగో బీజేపీకి నేను కూడా అలాగేనని విశాఖ నార్త్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు అన్నారు. విశాఖలోని ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చెప్పడం జరిగింది. సో ఒక ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ. మీ అందరికీ ఉన్న అధికారం నాకు ఇచ్చిన దాంతో సమానం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆ ఎమ్మెల్యే ఏం చేస్తాడంటే, ఎమ్మెల్యే చేయలేనిది ఏమి లేదు. తలుసుకుంటే దమ్ము, ధైర్యం ఉంటే చేయలేనిదంటూ ఏమీ ఉండదు. అది ఎమ్మెల్యే. అందులోనూ నేను భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి ఎట్లాగో లీడర్ ఆఫ్ ద పార్టీ అంటాం, జనసేనకి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా లీడర్ ఆఫ్ ద పార్టీయో, భారతీయ జనతా పార్టీకి నేను లీడర్ ఆఫ్ ద పార్టీ. అట్లాగే వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారు లీడర్ ఆఫ్ ది పార్టీ. సో ఈ రాష్ట్రంలో నలుగురు ఉంటారు, అసెంబ్లీలో నలుగురు లీడర్స్ ఉంటారు. లీడర్స్ అంటే ఏదో మాట్లాడితే ఏమైంది అని అనుకోవడం కాదు. ఏది మాట్లాడినా దానిపైన యాక్షన్ ఉంటుంది. పాలిటెక్నిక్ కాలేజ్లో బాత్రూమ్స్ లేవు, 1600 మంది ఉన్నారు, ఓన్లీ 2 టాయిలెట్స్. అసెంబ్లీలో మాట్లాడితే ఇమీడియట్గా టాయిలెట్ బ్లాక్ కట్టించడం జరిగింది. సో దీన్ని మీరు అందరూ కూడా, నాకు మీరందరూ ఓట్లు వేసి గెలిపించిన వలన నాకు భారతీయ జనతా పార్టీ నాకు శాసనసభాపక్ష నేతగా నాకు ఉండమని అధికారం ఇచ్చింది. ఆ అధికారాన్ని నేను స్వార్థం గురించి వాడుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను వాడుకోవటం ఏంటంటే పబ్లిక్కి, ప్రజలకు ఉపయోగపడేటట్టు వాడగలను. అది ఏమి కావాలనేది మీరు నాకు చెప్పకపోతే నాకు తెలియదు. మీరు చేయించుకుని నా దగ్గర పనులు చేయించుకోకపోతే అది మీ తప్పు కానీ నా తప్పు కాదు. తప్పనిసరిగా మీకు అందరికీ కూడా నేను చేయవలసిన సహాయ సహకారాలు ప్రభుత్వ పరంగా, అంతేగాని వేరే విధంగా కాదు, ప్రభుత్వ పరంగా ఏమి చేయాలో అంటే ఆ విధంగా నేను తప్పనిసరిగా నేను చేస్తాను. నేను కూడా ఎవరికి జడ్సీ వ్యక్తిని కాదు. ఎందుకంటే నేను 5 సార్లు హార్ట్ అటాక్ వచ్చి బతికిన వ్యక్తిని. 5 సార్లు. ఎవరికి తల వంచను, ఎవరి దగ్గర లంచాలు తిన్నాం, నీతి నిజాయితీగా పనిచేస్తాం. మనసు చంపుకుని చేయవలసిన పని లేదు. ఊరికే ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి. మన సీతమ్మదారి దగ్గర R&B క్వార్టర్స్లో ఒకడు క్వార్టర్స్ని పక్కనే, క్వార్టర్స్ లోపలే ఒక టెంపుల్ ఉంది కబ్జా చేసిన ఏరియాలో. దాని పక్కనే ఇంకొక టెంపుల్
టెంపుల్ అంటే ఒక రేకుల షెడ్ పెట్టి ఆక్యుపై చేశాడు, ఒక విగ్రహం పెట్టేశాడు. ఆక్యుపైడ్ విగ్రహం ఏమైపోయినప్పుడు ఒక టెంపుల్ కింద లెక్క. ఆ విధంగా భావిస్తున్నారు. ఒక షెడ్ వేసి అక్కడ ఒక గుడి దగ్గర విగ్రహం పెట్టేస్తే ఆ ల్యాండ్ కబ్జా చేసేద్దాము, లేకపోతే ఆర్ఎస్ఎస్ లేకపోతే మిగిలిన సంస్థ. తనకు పద్మభూషణ్ పురస్కారం రావడంపై నటుడు బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ రంగానికి చేసిన సేవలకు గాను బాలకృష్ణకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా, అంటే పద్మభూషణ్ నన్ను వరించిన సందర్భంగా, ఎందుకంటే నేను ఎప్పుడు ఏమీ ఆశించను జీవితంలో, నా పనిని నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను. కాబట్టి పదవులకు నేను అలంకారం కానీ పదవులు నాకు ఇప్పుడు అలంకారం కాదు. ఏది నేను సాధించిన జీవితంలో ఇంకా ఎంతో చేయాలి అన్న ఒక స్ఫూర్తి ప్రదాత మా నాన్నగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఎవరు వాళ్ళ పాత్రని బాగా పోషిస్తే వాళ్ళ రంగాల్లో వాళ్ళు రాణిస్తారు. ఇదిగో ఇటువంటి పద్మశ్రీలు కానివ్వండి, పద్మభూషణ్లు కానివ్వండి, పద్మవిభూషణ్లు కానివ్వండి, లేకపోతే గ్యాలంటరీ అవార్డ్స్ కానివ్వండి, అవి వెతుక్కుంటూ వస్తాయి వెనకాలే. ఇందాక మాటల్లో ఎవరు అన్నప్పుడు అన్నారు, నాకు వచ్చింది పద్మభూషణ్, ఏదైతే మీకు దూరంగా ఉందో, అంటే ఇవాళ నాకు వచ్చింది, ఇవాళ మీ అందరికి వచ్చినట్టే నేను భావిస్తాను. దేనికి ఆశించకుండా, ప్రతిఫల ఆపేక్ష లేకుండా మన వంతు మన పని నిబద్ధతతో, ఒక క్రమశిక్షణతో, పట్టుదలతో, సరైన దారిలో మనకి ఏదైతే సమాజం ఇచ్చిందో దానికి ప్రతిఫలంగా సొంత లాభం కొంత మానుకుని అన్నట్టు సమాజానికి ఉపయోగపడితే ఏదన్నా మనం సాధించవచ్చు. చాలా మంది అంటున్నారు ఇది ఇంతకు ముందే రావాల్సిందని పద్మభూషణ్. వాడు చెప్తాను, నేను ఎప్పుడు ఆధ్యాత్మిక చింతనలో ఉంటాను, పూజలు ఎక్కువ చేస్తుంటాను. పూజ అంతవరకే, ఆ తర్వాత నా వృత్తి, నా ఆలోచనలు, అదే నాకు దైవం. అది యాదృచ్ఛికమో కాకతాళీయమో. నాన్నగారి 100వ జయంతి సందర్భంగా పూర్తయింది మొన్ననే. తర్వాత ఆయన 75 సంవత్సరాలు చలనచిత్ర పరిశ్రమకు అడుగిడిన సందర్భంగా మొదటి సినిమా మన దేశం విడుదలైంది. నేను 50 సంవత్సరాలు ఇండస్ట్రీలో పూర్తి చేసుకోవడం, అలాగే నేను 3వసారి మళ్ళీ ఎమ్మెల్యేగా హిందూపూర్ నుంచి గెలవడం, అలాగే సినిమా రంగంలో నా సినిమాలు 4 హిట్లు కావడం, అఖండ అయితేనేమి, వీరసింహారెడ్డి అయితేనేమి, నేలకొండ భగవంత్ కేసరి అయితేనేమి, ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన డాకు మహారాజ్ అయితేనేమి, ఇవన్నీ కలిసికట్టుగా ఇవన్నీ వచ్చిన సందర్భంగా ఇది రావడం అన్నది అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఆలస్యం ఏం కాలేదు. చాలామంది ఎంతోమంది ఆర్టిస్టులు కొన్నేళ్ళు లైమ్ లైట్లో ఉండి తర్వాత కొంచెం తగ్గాక ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు కరువయ్యాయని మాజీ మంత్రి బొత్స అన్నారు. కరణం ధర్మశ్రీ పదవీ బాధ్యత స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం గ్రామాల్లో వైసీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తోందని తెలిపారు. ఇంకో విషయం కూడా చెప్తాను. ఇందాక ఈయన మాట్లాడుతున్నప్పుడు ఈయన కూడా మాట్లాడుతున్నప్పుడు అంటాడు, సమయం అంటాడు, ఒకళ్ళు అడుగుతున్నాను ధర్మశ్రీని, ధర్మశ్రీ తాలూకా ఫోన్ నెంబర్ మీ అందరూ ఎంతమంది దగ్గర ఉంది? ఫోన్ నెంబర్ చెప్పండి. మిగతా వాళ్ళ దగ్గర లేదా? ఎందుకు లేదు? ధర్మశ్రీ నీ దగ్గర ఎంతమంది దగ్గర ఉంది ఫోన్ నెంబరు? ఎప్పుడైనా నాయకత్వం మనకు కావాలంటే, మన నాయకత్వం ఇవ్వాలంటే ముందు వాళ్ళకి అందుబాటులో ఉండడం అనేది మనకు అవసరం. కార్యకర్త కోరుకునేది ఇదిగో నాకు ఫోన్ నాకు వచ్చి ఎవరైనా చేస్తే పర్వాలేదులే, మా ముత్యాలనే ఉన్నారు, మా ప్రెసిడెంట్ ఉన్నారు, లేదు మా పార్టీ పరిస్థితి, మా పార్లమెంట్ పరిస్థితి ఉన్నాడు, లేదు మా అమరు ఉన్నాడు, లేదు మా నాయకులు ఉన్నారనే ఒక భరోసా ఉన్నాడే ఏ పార్టీ అయినా ముందుకెళ్తారు. అంతే తప్ప మన సమావేశాలు పెట్టుకొని ఊరిగా మనం మాట్లాడుకొని మనం సొల్లు పెట్టుకుంటే అవ్వదు. నా రిక్వెస్ట్ ఏంటంటే, నా ఆలోచన ఏంటంటే, ఇవాళ నుంచి దయచేసి ఆ ఫోన్లో ఉంటున్న ఆ ట్రూ కాలర్ని తీసేయండి. ఆ పేరు ఎవడు, ఎల్లయ్య, పుల్లయ్య, ఎంపీ జడ్పీసీ కాకుండా ఎవడైనా ఫోన్ చేస్తే ఎత్తి ముందు మీరు సమాధానం చెప్పడం చేయండి. దాంతో సబ్జెక్టు దాంతో అయిపోతుంది. ఇందులో మా రాంబాబు గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు పరిపాలన, ఆయన చేసిన మాటలు ఆయనకి అలవాటు. ఇందాక అదీపు వినిపించారు, స్వర్గీయ రాజశేఖర్ గారి తాలూకా మాటలు అంటే
అదేదో ఇవాళ మరి ఇవాళ కాదు, ఆయన చనిపోయే మహానుభావుడు ఎక్కడున్నాడు కానీ. అంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా సహజ గుణం అది. చెప్పింది చేయకపోవడం, చెప్పింది మర్చిపోవడం, తర్వాత మళ్ళీ నా తప్పు అయిపోయింది అని చెప్పడం అనేది ఆయన సహజ గుణం. అదే జగన్మోహన్ రెడ్డి గారి సహజ గుణం ఏంటి? ఏది చెప్తారో అది చేయడం, ఏది చెప్తారో అది చేయడం, ఆ చేసింది వచ్చి మళ్ళీ ఏ చేయలేని పని చెప్పకుండా చెప్పమని పోవడం. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో చూశాను, మేము అందరం చెత్తపోరు కొట్టుకొని చెప్పాం, సార్ మీరు వచ్చి ఎన్నికల పైన ప్రకటిస్తున్నారు, ఓ 2-3 ఎక్స్ట్రా చెప్పండి సార్ పర్వాలేదంటే, అంటే నువ్వు ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఉన్నావు, ఈ 5 సంవత్సరాల్లో మనం ఏ రోజున ఇచ్చిన మేడం తప్పకుండా మన అమ్మఒడి ఇస్తానన్నా, రైతు భరోసా ఇస్తానన్నా, లేదు కాపునేస్ ఇస్తానన్నా, లేదు ఇంకొక మా మహిళల కోసం కార్యక్రమం ఇస్తానన్నా, నేను 0 వడ్డీ ఇస్తాను, 0 తప్పకుండా ఇచ్చామా లేదా ఫీజు రీయింబర్స్మెంట్ మేము ఏ రోజు తప్పామా, ఎప్పుడైనా చేసామా? ఇప్పుడు ఈ రోజు వచ్చి ఇవ్వాలంటే మళ్ళీ ఎక్కువ ఇస్తే ఎక్కడి నుంచి తీసుకొస్తాము, కాబట్టి దాని సంపద పెంచుకుందాం, మనం అప్పుడు చేద్దాము, ప్రభుత్వం ముందు రాని ఇది చేసి మనం చేశాం కదా అని చెప్పి ఆయన ఎక్స్ట్రా ఒక్క విషయాన్ని చెప్పడానికి ఆయన వచ్చి ఒప్పుకోలే. అది జగన్మోహన్ రెడ్డి. అనొచ్చు, అనుకోవచ్చు మనం, ఏముందిలే ఒక అబద్ధం చెప్పేస్తే సరిపోద్ది కదా, ఒక మాయ మాట చెప్పేస్తే సరిపోద్ది కదా, ఓ తప్పు చెప్పేస్తే సరిపోద్ది కదా అని. జగన్మోహన్ రెడ్డి గారి తత్వం అది కాదు. మాట ఇస్తే మాట ఉండదు. ఎందుకంటే అతను ముందుగా మనం ఎవరు స్మరించుకున్నాం, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని మనం నివాళులు అర్పించి